సో ధ్యానం అన్నప్పుడు ఇది సాధన, మనం చేయగలిగేది సాధన. ఎందుకంటే ధ్యానం అనేది ఒక స్థితి, ఆ స్థితి శూన్య స్థితి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, ఒక ఆలోచన లేదు, భావన లేదు, ఏమీ లేదు, జీరో స్టేట్కి వెళ్తున్నాం. అంటే లయం, లయకారంలోకి వెళ్తున్నాం. బ్రహ్మాండంలో ఉన్న అట్మోస్ట్ పాయింట్కి మనం వెళ్తున్నాం, రైట్? కానీ దానికి సాధన చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాం? ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, మెంటల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, ఇమోషనల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, రైట్? ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. సో అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి మన అంతరంగంలోకి, మన లోపల ఉన్న ఆ శూన్యం అనే భాగంలోకి మనం వెళ్తున్నాం. మన లోపల ఉన్న పురుషతత్వం, స్పేస్ ఎలిమెంట్, సో పురుషతత్వంలోకి మనం వెళ్తున్నాం, రైట్? అక్కడ నుంచి మళ్ళీ ఫార్మేషన్ అంతా ఒక మేనిఫెస్టేషన్ అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక అమోర రూపంలో మళ్ళీ మేనిఫెస్ట్ అవుతుంది, రైట్? లయం అంతా ఒక ప్లేస్ లో కలిసినప్పుడు ఒక అద్భుతమైన వెలుగైంది, కాంతి బీజం అయింది, రైట్? విస్తరించి ఉన్నది అయ్యవారు అన్నారు, కూటమిగా ఉన్నది అమ్మవారు అన్నారు, రైట్? సో మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ సాధన అనేది మనం చేస్తున్నప్పుడు మనం కనెక్ట్ అయ్యేది ఎక్కడ అయితే ఆ ఆకారానికి, లేదా ఆకారం ఉద్భవించిన నిరాకారానికి వెళ్తున్నాం, పూర్ణతత్వానికి వెళ్తున్నాం. అంటే ఏం జరిగింది? మళ్ళీ మన మైండ్ లో ఉన్న అన్ని గుణాలు అన్ని కట్ అవుతూ ఒక్కొక్కటి ప్రాసెస్ చేస్తూ ఆ జీరో స్టేట్ మనం చేరుతున్నాం.